విద్యార్థుల శరీర దృఢత్వానికి రగ్బీ సరైనదని గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్ బి శంకర్ శర్మ వ్యాఖ్యానించారు. సోమవారం నగర సమీపంలోని ఆదర్శ విద్యామందిర్ క్రీడా మైదానంలో 11వ రాష్ట్ర స్థాయి రగ్బీ సబ్ జూనియర్ బాలబాలికల ఛాంపియన్షిప్ ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ సహకారంతో రగ్బీ క్రీడ అభివృద్ధి చెందడం అభినందనీయమన్నారు. పోటీల్లో ప్రత్యేకంగా క్రీడా స్ఫూర్తిని చాటి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనాలని ఆయన కోరారు. ఇందుకోసం రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసి వ్యక్తిగత నైపుణ్యాలను అలాగే టీం వర్క్ తో ముందుకెళ్లాలని ఆయన క్రీడాకారులకు సూచించారు. జనవరి 14 నుండి 21వ తేదీ వరకు భువనేశ్వర్లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఇందులోని క్రీడాకారులు వెళ్లడం అభినందనీయమన్నారు. రాష్ట్ర రగ్బీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ పోటీల్లో 15 జిల్లాలకు చెందిన క్రీడాకారులు 400 మంది పాల్గొంటున్నారన్నారు. ఇందులో 12 బాలురు 12 మంది బాలికలను ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపిక చేసి జాతీయ స్థాయి పోటీలకు పంపుతున్నామన్నారు. పోటీల వేదికకు సహకరించిన ఆదర్శ విద్యామందిర్ యాజమాన్యానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిపల్లి సురేందర్, వివిధ జిల్లాల నుండి వచ్చిన రగ్బీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా రగ్బీ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేందర్ గారు మరియు కల్పన గారు, ఫిజికల్ ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేటర్ టీచర్ బాలికల ఉన్నత పాఠశాల కింగ్ మార్కెట్ మరియు ఇతర పీఈటీలు కోచెస్, ఇక్కడికి వచ్చేసిన ప్రెస్ వాళ్ళు, ముఖ్యంగా పాల్గొనడానికి వచ్చిన చిన్నారులు, బాలబాలికలు అందరికీ నా శుభాభినందనలు. మన రామాంజనేయులు గారు ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి నిరంతరంగా క్రీడలు జరపడంలో ఆయన ఉత్సాహాన్ని, ఉద్రేకాన్ని చూస్తే ఎటువంటి వారైనా మోటివేట్ అయ్యి ఇన్స్పైర్ అవుతారు. కేవలం ఒక్కోసారి రామాంజనేయులు గారిని చూడడానికి నేను రావడం కూడా జరుగుతుంటుంది. ఆయన ఉత్సాహాన్ని చూసి ఆయన నుంచి కొంత శక్తి తీసుకొని పోదాము అనిపిస్తుంది. ఇప్పుడే సురేంద్ర గారు నాకు 70 ఏళ్ళు చేశాడు, నాకు 66 ఏళ్ళు, ఒక 4 ఎక్కువ పెంచినాడు. అంటే మా ఫిట్నెస్ బాగున్నాడు అనడానికి ఆ మాట అన్నాడు. తర్వాత విద్యార్థులు నిజంగా మొత్తం ఎంటైర్ స్టేట్ నుంచి రావడం అనేది చాలా అభినందనీయము. సబ్ జూనియర్స్ వీళ్ళు ఇక్కడ ఛాంపియన్షిప్ గెలుచుకున్న వాళ్ళు రేపు ఒరిస్సాలో జరిగే నేషనల్ ఛాంపియన్షిప్కి వెళ్తారు. ఇలాంటి వాళ్ళే మన దేశానికి పేరు తీసుకొని వస్తారు. వాళ్ళ ప్రాంతానికి గర్వపడేటట్టు మొన్న ఈ మధ్యనే చూస్తాము, ఉమెన్స్ టీము ఐపీఎల్లో గెలిచినప్పుడు వాళ్ళ జీవితాలే మారిపోయాయి. చీఫ్ మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్లు పిలిచి కోట్ల రూపాయలు వాళ్ళకు డిక్లేర్ చేయడము, అవార్డు ఇవ్వడము, మరియు వాళ్ళకు హౌస్ ప్లాట్స్, ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. స్పోర్ట్స్ రిజర్వేషన్ కోటాలో కూడా ఇది ఒలింపిక్ గేమ్ కాబట్టి మీకు కూడా ఉద్యోగాలు వస్తాయి. ఇదే కాకుండా స్పోర్ట్స్లో రాణించడం వలన మెంటల్ కాన్సన్ట్రేషను, మెంటల్ ఎజిలిటీ, సౌండ్ మైండ్ డెవలప్ అయ్యి ఫిజికల్ బాడీ కూడా ఇంప్రూవ్ అయ్యి బ్రీదింగ్ కూడా ఇంప్రూవ్ అయ్యి వీళ్ళు రేపు ఫ్యూచర్లో చక్కని సిటిజన్స్గా మారి దేశ అభివృద్ధికి వీళ్ళు ఎంతో ఉపయోగపడతారు. డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఉండే యంగ్ ఇండియా మనది. సబ్ జూనియర్ అండర్ 15 ఇయర్ బాయ్స్ అండ్ గర్ల్స్ రగ్బీ ఛాంపియన్షిప్ ఈ ప్రారంభ కార్యక్రమానికి మనకు మా మిత్రులందరూ ఇక్కడ వేదికను అలంకరించున్నారు. అలాగే వివిధ జిల్లాల నుంచి వచ్చిన సెక్రటరీలు, మేనేజర్లకు, శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా వచ్చినటువంటి మనం జరపదలుచుకున్నాం. ఏమంటే దీనికి నేషనల్ కనెక్షన్ మన ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్లో జనవరి 14 నుంచి 21 దాకా జరుగుతాయి. కాబట్టి మనం ఛాంపియన్షిప్ జరుపుకోవాలి. కాబట్టి మనం ఈ ఛాంపియన్షిప్ జరుపుతున్నాం. మరి ఆదర్శ విద్యామందిర్ ఎల్లవేళలా స్కూల్ జరుగుతుందని, కాలేజ్ జరుగుతుందని జరగకపోని ఎల్లవేళలా మనకు ఆదర్శ విద్యామందిర్ స్కూలు ఇచ్చినటువంటి మేనేజ్మెంట్ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం.
అలాగే మన కర్నూలు జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షులు గుడిపల్లి సురేందర్ గారు వచ్చేశారు. థ్యాంక్ యూ సార్.